టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్నికలు అయ్యాక మా నాయకులపై దాడులు చేయించారు. రాజ్యాంగ పరిధిలో గవర్నర్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేము కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంటే కనుక ఈ పార్టీకి హింస మామూలుగా ఉండేది కాదు పరిస్థితులు. గవర్నర్ గారు, ఇది మా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని రెచ్చగొట్టకుండా చల్లబరిచే కార్యక్రమం, అందరినీ కార్యకర్తల్ని మందలించే కార్యక్రమం మీరు సమన్వయం పాటించండి అని చెప్పని అందరినీ ఓర్చుకోమని చెప్తూ వస్తున్నాం. మరీ ప్రత్యేకించి చెప్పేది, ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడిగా వచ్చాడో, అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి, విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు, అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి, అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు, ఏం పార్టీ చేస్తున్నారు, ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు, అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు, వెళ్ళకూడదు కదా, వెళ్ళి నువ్వేమో అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు, రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు, నీ కాల్ డేటా ఏంటి తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతని కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలని బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు. ఎంత దుర్మార్గం ఉంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సార్ ఒక సిఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతంత రాళ్ళెట్టి కొడితే తలకాయపై వెళ్ళిపోయి ఆడ హాస్పిటల్లో ఉంటే మంచం మీద ఉన్నవాడిని సస్పెండ్ చేశాడు, మంచం మీద ఉన్నవాళ్ళని సస్పెండ్ చేశారు. ఇది పోలీసు వ్యవస్థ. వాడి వ్యవస్థను వాడి కాపాడుకోవాల్సింది పోయి పోలీసు ఉన్నతాధికారులే వాళ్ళ వ్యవస్థని మింగేస్తున్నారు. ధైర్యం చెప్పాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల్ని తలకాయలు పోయితే వాళ్ళ మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకున్నారంటే కనీసం విచారణ లేకుండా. పెనంలూరులో టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే తానేంటో చూపిస్తానని పెనంలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకా ఏంటో. ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఏంటో అడ్రస్లు అడుగుతా ఉన్నాడంట కార్యకర్తలకి, ఎక్కడుంటున్నాడు ఏంటని. అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు, దమ్ముంటే రా అని చెప్పి. ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పీకుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మదం ఉండటం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసావు మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేశా? ఆ పార్టీలో ఉండి కులం ఇవ్వాలా? నువ్వే కులానికి చైర్మన్వి, ఏ కులానికి పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డాక్టర్ గారు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? పారిపోయిన డాక్టర్లు ఆపరేషన్ ఎందుకు చేస్తారు మీరు? మాకే విషయాలు తెలియలేదు. పరిగెత్తండి ఏంటి అన్నప్పుడు అడిగితే నిమ్ము చేరిన వాటర్ చేరి తీస్తామని చెప్పారు.
పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ బృందం. మా పార్టీ తరఫున పోలింగ్ రోజున పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే వారి పనితీరు పట్ల ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్ దాని మీద ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సైడెడ్గా యాక్షన్ తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఉన్న సీనియర్ అధికారి పోలీస్ అధికారికి తో పాటు ఇంకో ఇద్దరు అధికారులు అంతా కూడా మా సోదరులు చెప్తారు. వారు చేస్తున్న అకృత్యాలని గవర్నర్ గారు దృష్టి తీసుకొచ్చాం. 4వ తారీఖున దీని మీద ప్రజలతో కూడా కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి ఓట్లు పరీక్ష ఉంది కాబట్టి తక్షణమే ఈ పోలీస్ అధికారి ఎవరుతున్నారో అబ్జర్వర్ కింద వచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ బాగా పెరుగుతున్నారు వారి మీద దీపక్ మిశ్రా మీద మరి ఎలక్షన్ కమిషన్కి తమ పరిధిలో ఏది ఉంటుంది ఎలక్షన్ కమిషన్తో న్యాయ విచారణ మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. ఎలక్షన్ కమిషన్ చెప్పి వారికి పోతే ఇంకెవరినైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరమే. దేశంలో ఏ అధికారిని పెట్టండి, కానీ ఇంత పక్షపాత నిష్పత్తి చేస్తున్న అధికారిని పెట్టడం సమంజసం కాదనేది విషయాన్ని రామన్ గారికి చెప్పాం. ఆయన పరిశీలిస్తున్నారు, పరిధిలో ఆయన పరిధిలో చేస్తారు విషయాన్ని. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం జరిగింది. ఒక కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది. అయితే మంటలు రాగానే అప్రమత్తమైన కారు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. కారులో నుంచి దిగి భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.